3 months ఆఫ్ నోటీస్ పీరియడ్ ఎంతైతే డిసడ్వాంటేజెసో అంటే ఆఫర్ తెచ్చుకోవడానికి ఎంతైతే డిసడ్వాంటేజెసో ఆఫర్ తెచ్చుకొని రిజైన్ చేసిన తర్వాత మన ప్యాకేజ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అంతే అడ్వాంటేజెస్. ఒక విషయం అయితే ఖచ్చితం, ఏంటి అంటే మనం 12 అని టార్గెట్ పెట్టుకున్నాం, బట్ బయట కొన్ని కంపెనీస్ మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా, కొన్ని స్టాండర్డ్ మంచి కంపెనీస్ మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా మనం ఇంటర్వ్యూ కానీ క్లియర్ చేస్తే దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు. కాకపోతే ఇంకా సరే చాలే అనుకుంటే ఇంకా తర్వాత కష్టం. రియాలిటీలోని కంపెనీస్ జాబ్ స్విచ్ అప్పుడు మనకి ఇచ్చే ప్యాకేజ్ అనేది ఐదర్ మన ఎగ్జిస్టింగ్ సిటీసీ మీద కానీ లేకపోతే మనకి ఎంత ఆఫర్ ఇన్ హ్యాండ్ ఉందో చూసే మనకైతే ఇస్తారు. అండ్ ఆల్సో ఇన్ రియాలిటీ మనం ఒక 10 నుంచి 20 వరకు వెళ్ళాలి అంటే డైరెక్ట్గా 10 to 20 వెళ్ళడం 99% ఆఫ్ ద కేసెస్లో పాసిబుల్ అయితే కాదు. మనం 10 నుంచి ఒక 14కి వచ్చి 14 నుంచి ఒక 18కో 20కో వెళ్తాం. ఎందుకు అంటే డైరెక్ట్గా 10 నుంచి 20 ఇవ్వరు. సో మధ్యలో మనం ఏదో చూపించాలి, ఇదిగో నా దగ్గర ఇంత ఆఫర్ ఉన్నది కాబట్టి నేను 20 అడుగుతున్నాను అంటే అప్పుడే మనకైతే ఆ 20 అనేది మనకు వస్తుంది. ఇది ఇన్ రియాలిటీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ప్రాసెస్ అంతా మనం ఎప్పుడండి చేయగలం అంటే ఈ నోటీస్ పీరియడ్లోనే చేయగలం. ఐదర్ 1 month ఆర్ 3 months, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 3 months ఆఫ్ నోటీస్ పీరియడ్ ఎంతైతే డిసడ్వాంటేజెసో అంటే ఆఫర్ తెచ్చుకోవడానికి ఎంతైతే డిసడ్వాంటేజెసో ఆఫర్ తెచ్చుకొని రిజైన్ చేసిన తర్వాత మన ప్యాకేజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అంతే అడ్వాంటేజెస్. అండ్ నోటీస్ పీరియడ్లో మనం చేయకూడని ఒక మేజర్ మిస్టేక్, శాలరీ పరంగా చేయకూడని ఒక మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, లెట్స్ సే మనం ఒక June 1న ఏదో ఒక ఆఫర్ వచ్చింది, మనం June 1న రిజైన్ చేసేసాను అనుకుందాం. అక్కడి నుంచి మనకైతే ఆల్మోస్ట్ 90 days, 3 months నోటీస్ పీరియడ్ అజ్యూమ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 90 days మనకు ఉంది. సో June 1st to July 1st, July 1st to August 1st అండ్ August 1st to September 1st, ఎంటైర్ 3 months అయితే ఉంది. మనం ఏంటంటే ఇంకా సరే ఒక 3-4 years కష్టపడి కంపెనీలో పనిచేసాం కదా, ఇప్పుడు మనం కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పి మేబీ ఫస్ట్ మంత్లో మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ ఉంటాం. ఈ ట్రై చేసే ప్రాసెస్లోని ఒకవేళ ఫస్ట్ మంత్లోనే మనకి ఇంకొక ఆఫర్ వచ్చింది అనుకుందాం, డెఫినెట్లీ మనందరికీ ఒక టార్గెట్ ప్యాకేజ్ అంటూ ఉంటుంది. అంటే నేను ఈ జాబ్ స్విచ్లోని ఇంత టార్గెట్ ప్యాకేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని టార్గెట్ ప్యాకేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మన ప్యాకేజ్ ఒక 5 lakhs అని అనుకుందాం. మన టార్గెట్ ప్యాకేజ్ వచ్చేసి మేబీ 120% హైక్ వేసుకుంటే మేబీ అరౌండ్ ఒక 12 lakhs ఉంది అనుకుందాం. మనం ఫస్ట్ ఆఫర్లో ఏంటంటే 5 నుంచి 8కి వచ్చాం, సెకండ్ ఆఫర్లో ఏంటంటే 8 నుంచి 12 వరకు వచ్చేసాం. ఈ 12 వరకు వచ్చేసాక కూడా మనకి ఇంకా ఎంతో కొంత నోటీస్ పీరియడ్ అయితే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ నోటీస్ పీరియడ్, సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ డేస్ మిగిలిపోయి మన నోటీస్ పీరియడ్. లెట్స్ సే ఒక 2 months అయితే మిగిలిపోయి. ఈ 2 monthsలోని మనకి ఇంకా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ మన నోటీస్ పీరియడ్ తగ్గే కొద్దీ, మన దగ్గర ఇన్ హ్యాండ్ ఆఫర్ ఉన్న కొద్దీ మనకి ఇంకా కాల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ టైంలోని ఇంకా చాలు అనుకుని వదిలేసే కన్నా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక విషయం అయితే ఖచ్చితం, ఏంటి అంటే మనం 12 టార్గెట్ పెట్టుకున్నాం, బట్ బయట కొన్ని కంపెనీస్ మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా, కొన్ని స్టాండర్డ్ మంచి కంపెనీస్ మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా మనం ఇంటర్వ్యూ కానీ క్లియర్ చేస్తే దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇంకా చాలే, ఏముంది నేను అనుకుంది నాకు వచ్చేసింది కదా అని చెప్పేసి ఆ ఫర్దర్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేస్తాం. ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా మనం రెస్ట్ తీసుకొని ఆ నోటీస్ పీరియడ్ అంతా వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఎప్పుడు రియలైజ్ అవుతాం అంటే కొత్త కంపెనీలో జాయిన్ అయిపోయిన తర్వాత, మేబీ కొత్త కంపెనీలోనే అంత బాగోలేకపోయినా, లేకపోతే కొత్త కంపెనీలో హైక్స్ అంటే మన కెరియర్ డైరెక్షన్ అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వెళ్ళకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోనే మనం ఏమనుకుంటాం, సరే నాకు 12 చాలే, నేను కొత్త కంపెనీలో జాయిన్ అవుతాను, నాకు 5-6% హైక్ వస్తుంది, లేకపోతే ఒక 10% హైక్ వస్తుంది, నేను కష్టపడి చేస్తాను, సో మేబీ నెక్స్ట్ 3 yearsలో నేను 15 వరకు వెళ్ళిపోతాను. లేకపోతే నేను 12కి జాయిన్ అవుతాను, నాకు హైక్ రాకపోయినా పర్వాలేదు, నేను ఒక 2 years తర్వాత మళ్ళీ జాబ్ స్విచ్ అయిపోతాను, అప్పుడే 20కో ఎక్కడికో వెళ్ళిపోతాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ హైక్ అనేది వర్కౌట్ అవ్వకపోయినా, ఆర్ మనకి మార్కెట్ అనేది బాగాలేక ఇప్పుడు ఎలాగైతే ఉందో మనం జాబ్ స్విచ్ అవ్వాలి అనుకున్న, టాలెంట్ ఉన్నా, ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నా అవకాశాలు అయితే ఎక్కువైతే లేవు. బట్ అదే మనం కానీ మన నోటీస్ పీరియడ్ని అవకాశం ఉన్నప్పుడు ప్రాపర్గా వాడుకుంటే, అంటే టు ద ఫుల్ ఎక్స్టెంట్ ఎంతవరకు పాసిబులో అంతవరకు వాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ రిగ్రెట్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఈ నోటీస్ పీరియడ్లోనే మన ప్యాకేజ్ అనేది పెంచుకోగలం. 3 yearsలోని మనం ఎంత కష్టపడినా యాజ్ పర్ కంపెనీ పాలసీ హైక్ మీదే పెరుగుతుంది. బట్ ది ఓన్లీ వే సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ మనకు కావాలి అంటే ఖచ్చితంగా దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ రియాలిటీ అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఎప్పుడైనా సరే నోటీస్ పీరియడ్లోని అవకాశం ఉన్నంత వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చి
కంపెనీ ఎంత ఆఫర్ చేస్తుంది, ఇప్పుడు 12 వస్తే 15 రావాలని ఉంటుంది, 15 వస్తే 18 రావాలని ఉంటుంది, 18 వస్తే 21 రావాలని ఉంటుంది, 21 వస్తే 25, 30 అండ్ ఇట్ కంటిన్యూస్. బట్ దేర్ విల్ బి అ పాయింట్, ఆ 90 days అనేవి కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నాకు ఎంత రావాలని ఉన్నా రాదు. కంపెనీ అనేది 25 ఇస్తాను అంటే కంపెనీ 25 ఇస్తుంది, నాకు 30 కావాలనుకున్నా. బట్ మన మైండ్ని 20 దగ్గర ఆపేసుకొని కంపెనీ 25 ఇస్తానంటున్నా కూడా సరేలే ఇప్పుడు ఇంటర్వ్యూ ఏమి ఇస్తాం. ఒకటి మాత్రం నిజం, మనం చేసే వర్క్కి ఇచ్చే ఇంటర్వ్యూకి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. చేసే వర్క్ ఒక విధంగా మనం ఆలోచించి చేస్తాం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఒక విధంగా చేస్తాం. ఆ ఊపులోనే మనం ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా మనకి సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది. సో నోటీస్ పీరియడ్లోని ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు మన ప్యాకేజ్ని పెంచుకోవడానికి చూడాలి తప్ప ఎప్పుడు ఇంకా సరే చాలే అనుకుంటే ఇంకా తర్వాత కష్టం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.